సార్ ఇంకొకటి ఏంటంటే 40% ఓట్ బ్యాంక్ ఉంది మాకు. కింది చాలామంది ముస్లిం మైనార్టీలు ఇతరత్ర సామాజిక వర్గాలన్నీ మాతో ఉన్నాయి. 40% మాకు చెక్కు చెదరదు అని చెప్పి వైసీపీ నేతలు అవ్వచ్చు, ఆ పార్టీ అధినాయకుడు ఎప్పుడు కూడా ఆఫ్టర్ వాళ్ళు గవర్నెన్స్ లాస్ అయిన తర్వాత కూడా జగన్ గారు అదే చెప్పారు ప్రెస్ మీట్లో. ఈ రోజు కూడా అది అట్లానే కంటిన్యూ అవుతుంది అటు నెక్స్ట్ ఎలక్షన్స్? ఏదైనా డీవియేషన్ కనిపించే అవకాశం ఉందంటారు సార్ ఓవరాల్గా? రెండు ఉంటుందండి. డీవియేషన్ అంటే రెండు రకాలుగా ఉంటుంది. కిందకి ఉండొచ్చు, మైనస్ అవ్వచ్చు, ప్లస్ అవ్వచ్చు. ఇప్పటి వరకు మీకు ఏం కనిపించింది? ఇప్పుడు వరకు అంటే ఇప్పుడు చెప్పాం కదా, పైన స్థాయిలో కూటమి ప్రభుత్వం మీద పాజిటివ్గా ఉంది. బట్ ఎమ్మెల్యేలు చేసే డ్యామేజ్ వల్ల ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా మీరు రైట్ అభ్యర్థులను పెట్టగలిగి, ఇక్కడ ఎమ్మెల్యేలకు మీరు తోడుగా నిలబడి ఇక్కడి నుంచి ప్లాన్ చేసుకొని, ఇక్కడి నుంచి మీరు అసెంబ్లీ ఉండి, ఇక్కడి నుంచి ఇప్పుడు దాకా ప్రజలు ఏదైతే కోటర్లో ఉన్నారో, ఎవరైతే సర్కిల్లోనూ ఉంటున్నారని చెప్పి దాని నుంచి కొద్దిగా బయటకు వచ్చి మీ ఇమేజ్ బిల్డింగ్ చేసుకొని రీబ్రాండ్ చేసుకోగలిగితే ఆబ్వియస్గా ప్లస్ అవుద్ది. లేదు సేమ్ స్టైల్లోనే వెళ్తుంటే నిజంగా ఇప్పుడు 2.0 అనగానే 2.0 అవ్వదండి. ఆబ్వియస్లీ 2.0 వర్షన్ మీకు డిఫరెన్సెస్ కనపడాలి కదా, ఆ డిఫరెన్స్ కానీ ప్రజలు గుర్తించి ఉంటే ప్లస్ అవుద్ది. ఓకే, రైట్. సో తెలంగాణని అసలు టచ్ చేయలేదు, పారావిల్స్ రాబోయే కాలంలో ఉండబోతుందా? 100%. అంటే ఇక్కడ 1 year నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ అంటే ఇప్పుడు సౌత్ వరకు ఇంకా 1 year 2 years కంప్లీషన్ అయ్యలేదు. ఒక టైం అనుకుంటే టైం స్టార్ట్ చేస్తాం, ఇంకా కపుల్ ఆఫ్ మంత్స్ లో తెలంగాణ స్టార్ట్ చేస్తాం. యాజ్ ఆఫ్ నౌ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ తెలంగాణ పాలిటిక్స్? నేను చెప్తే అది చెప్తాను కరెక్ట్ మీ ఒపీనియన్ ఉంటుంది. పాకెట్స్ లో చేసాము, Hmm. ఆబ్వియస్లీ చేసాము. అది చెప్తానండి, రైట్ టైం వచ్చినప్పుడు చెప్తాను. ఎలా ఉంది రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్, ఎలా పనిచేస్తుంది అనుకోవచ్చు? అంటే ఇది అంటే మేబీ స్ట్రాటజికల్ గా స్టెప్స్ చాలా జాగ్రత్తగా చూసుకొని. ఫిగర్స్ వద్దు సార్, ఫిగర్స్ నేను అడగట్లేదు మిమ్మల్ని, మీరు ఖచ్చితంగా ఒక నాకు ఫిగర్ ఇవ్వండి అనట్లేదు. ఒక సెఫాలజిస్ట్ గా మీ అభిప్రాయం, జరుగుతున్న పరిణామాలకు సంబంధించి మీ మాటల్లో అభిప్రాయం చెప్పమంటున్నాను. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ నెంబర్స్ అడగట్లేదు. బట్ అనుకున్నంత రిజల్ట్స్ అయితే రావట్లేదండి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారికి. మేబీ ఒకవేళ స్టెప్స్ రాంగ్ అయినప్పుడు కూడా, ఇంటెన్షన్ రైట్ అయినప్పుడు కూడా రైట్గా పిక్ చేయట్లేదు ఇష్యూస్ని. అది రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి. అది బూమరాంగ్ లాగా రివర్స్ ఎక్కువ నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది. ఓకే.